ఏపీ అటవీ శాఖ డైరెక్టర్ చలపతిరావు కీలక వ్యాఖ్యలు చేశారు. అటవీ శాఖలో 32.63 ఎకరాలు అన్యక్రాంతానికి గురైందన్నారు. దీనిపై కోర్టులో కేసులు నడుస్తున్న నేపథ్యంలో పూర్తి వివరాలు తెలియజేయలేకపోతున్నామని చెప్పారు. మంగళంపేట పరిసర ప్రాంతాలలో ఆక్రమణలపై దర్యాప్తు జరుగుతుందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సమీక్ష సమావేశం నిర్వహించామన్నారు. ఆక్రమణలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న ఆయన అన్యక్రాంత భూములపై దర్యాప్తు అనంతరం వివరాలను తెలియజేస్తామని చెప్పారు. ఇక ఇప్పటికే పలు సర్వే నెంబర్లో ఉన్న భూములకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే అటవీ భూములలో రోడ్డు నిర్మాణం ఎలా వేశారనే దానిపై కూడా విచారణ చేపడతామని స్పష్టం చేశారు. మంచి ఉంటే బయట రెండు పుల్లులు ఉన్నాయి. ఏదో ఒకసారి గాంధీ టీవీలో పడే అవసరం లేదు. మన సెపరేట్ ఉండాలి. యాక్చువల్గా ఏంటంటే ఈ రోజు మనకి చాలా మంది ప్రెస్ నుంచి డిఫరెంట్ ఇష్యూస్ మీద అడుగుతున్నారు. దానికోసం ఏంటంటే ఈ రోజు అందరికి అంటే క్లారిటీ ఇద్దామని ఈ రోజు అనిపించండి. మీరు అందరూ వచ్చినందుకు 68 అయినప్పుడు ఎవరి పేరు ఒరిజినల్ గా తర్వాత ఎవరికి వచ్చింది అవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ చూస్తారండి. 1968 తర్వాత ఎక్కడా కూడా ఆక్రమణ చేయలేదు. అవన్నీ కూడా పాతకాలం నుంచి ఉన్నాయి. 2000 ముందే రిజిస్ట్రేషన్ జరిగిందంటే అదే రెవెన్యూ అథారిటీస్ డీల్ చేసి మా వరకు ఏంటంటే ఈ కమిటీలు కూర్చున్నది ఏంటంటే ఫారెస్ట్ ఏరియా అంతా తేల్చడానికి దాని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తేల్చాం. అంటే మా వరకు ఏంటంటే మేము ఫారెస్ట్ రిలేటెడ్ గానే చూసామండి కేసు. అదే నా ఫారెస్ట్ ఎంక్వైరీ అంటే ఫారెస్ట్ ల్యాండ్ ఎంత ఎంక్వైరీ ఇచ్చేసారి వచ్చింది. బట్ ఈ ప్రాసెస్ వెబ్ ల్యాండ్ ఎలా వచ్చింది ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫర్దర్ ఎంక్వైరీలో డిఫరెంట్ వస్తాయండి. వన్స్ ఇది